Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Thank you. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat down to an Indian tradition with a plan to make the whole world safe and free. Hi friends, welcome back to my channel, The Uday Reddy Show Vlogs. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సినిమాకి సంబంధించిన వ్లాగ్ అనమాట. సినిమాకి సంబంధించిన ఒక వివాదం నడుస్తుంది, దాని గురించి చెప్దామని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను. సో మీకు తెలుసు, గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో ప్రకంపనలు లేస్తున్నాయి మొత్తము. సో మోహన్ బాబు ఒకవైపు, మంచు విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ ఒకవైపు, ముగ్గురు కూడా తలోవైపు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా వాళ్ళ మధ్య ఉన్న సమస్యను పెద్దగా చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. సో దీని గురించి గత వారం నుంచి సైలెంట్గా ఉండే, కానీ నిన్న మంచు మనోజ్ మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ఆ రసాబస్ అయిన తర్వాత కొంచెం పెద్దగా అయిపోయి అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దాని తర్వాత మోహన్ బాబు గారు కూడా మీడియా వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళపైన మైకులు విసిరేయడం అవన్నీ జరిగాయి. సో దాని తర్వాత అతను హాస్పిటల్లో అడ్మిట్ కావడము, ఈరోజు మంచు మనోజ్ మళ్ళీ వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఏం జరిగిందో, అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ 5:30కి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాననిపిస్తుంది అని చెప్పాడు. సో నాకేందంటే మంచు ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా కాంప్లికేటెడ్ ఫ్యామిలీ. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇందులో మంచు విష్ణు పాత్ర చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకానొక ఇంటర్వ్యూలో మంచు మనోజ్ కూడా ఏం చెప్పాడంటే, విష్ణు అన్నయ్య డాడీని చాలా కాపాడుకుంటాడు, చాలా కాపాడుకుంటూ వెళ్తున్నాడు, ఎక్కడ వెళ్ళినా ఏం వెళ్ళినా కానీ విష్ణు అన్నయ్య డాడీని చాలా మంచిగా చూసుకుంటాడు, కాబట్టి మళ్ళీ నేను ఎందుకని చెప్పేసి నేను పక్కకు జరగానే తప్ప నాకు డాడీ మీద ఇష్టం లేక కాదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట, పాత ఇంటర్వ్యూలో. సో నాకు అదేమనిపిస్తుందంటే, విష్ణు అనేది చాలా ప్లాన్డ్గా మంచు మోహన్ బాబును ఒక కేర్ టేకర్గా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి మంచు మోహన్ బాబును ట్రాప్ చేశాడు, అతనికి నేను ఉన్నాను అని నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మంచు మనోజ్ ఆ తెలివి లేక, ఆ న్యాక్ లేక, ఆ టాలెంట్ లేక వెనుకబడిపోయి ఇప్పుడు ఈ కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఇది. ఎందుకంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూలో చూడండి, ఏదైనా వీడియోలో చూడండి, మంచు ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలలో విష్ణు చాలా కేర్ఫుల్గా ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఓవర్ కేర్ టేకింగ్ చేసుకుంటూ మోహన్ బాబు గురించి వెళ్తుంటాడు అన్నమాట. మోహన్ బాబు నడుస్తుంటే కూడా పక్క ఏమైనా తలుగుతుందో, లుంగి తలుగుతుందో, లేకపోతే తలుపు తలుగుతుందో అన్న రేంజ్లో మోహన్ బాబుకు కేర్ టేకింగ్ చేసుకుంటూ వస్తుంటుంది అన్నమాట. అది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. సో నాకైతే ఇది మంచు విష్ణు ప్రీ ప్లాన్డ్గా మోహన్ బాబును ట్రాప్లోకి లాగి మేబీ యూనివర్సిటీ ఆస్తులైనా లేకపోతే ఈ వేరే ఆస్తులైనా కానీ వాటిని టేక్ ఓవర్ చేద్దామన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కాదు, గత 10 years నుంచి కూడా మంచు విష్ణు ఇదే చేస్తున్నాడు. మీరు ఎప్పుడు చూసినా కానీ, మంచు ఫ్యామిలీ గురించి చూసినా కానీ, ఏదైనా ప్రెస్ మీట్ చూసినా, ఏదైనా ఆడియో లాంచ్ చూసినా కానీ ఎప్పుడైనా మోహన్ బాబు విష్ణు కలిసి ఉంటారు తప్ప ఎప్పుడు కూడా మంచు మనోజ్ రాడు. కాకపోతే అదే మంచు మనోజ్కి మైనస్ పాయింట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇందులో నాకు తెలిసైతే మంచు విష్ణు ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ అని అనిపిస్తుంది అన్నమాట. కల్ప్రిట్ అంటే అతని ప్లాన్లో అతను వెళ్ళాడనమాట. అంటే ఆస్తిని తగ్గించుకోవడమైనా, లేకపోతే తండ్రి నా కంట్రోల్ ఉండాలని చెప్పడమైనా, అతను బౌన్సర్స్ని పెట్టుకోవడమైనా, ఇవన్నీ కూడా మొత్తం ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళాడనిపిస్తుంది. అదేవిధంగా ఆన్ ది అదర్ సైడ్ మంచు మనోజ్ కొంచెం తెలిసి తెలియక మళ్ళీ భూమా మోనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం, ఆమెకు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్, మంచు మనోజ్ కూడా సెకండ్ మ్యారేజ్. ఇది వీళ్ళ ఇంట్లో నచ్చలేదు, మోహన్ బాబుకు నచ్చలేదు, విష్ణుకు నచ్చలేదు. విష్ణు వాళ్ళ వైఫ్ విరానికా రెడ్డి కూడా వెల్ సెటిల్డ్, అతనికి అక్కడ సైడ్ నుంచి ఆస్తి వస్తుందన్నమాట. అతను వెల్ సెటిల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఇందులో మంచు మనోజ్ అనేది ఎక్కువ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకుండా తండ్రిని ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల అతను ఇప్పుడు ఉన్న సందర్భంలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది అన్నమాట. సో చూద్దాము. ఈరోజు 5:30కి ప్రెస్ మీట్ పెడతా అని చెప్పాడు మంచు మనోజ్. ఆ ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా ఎవరైతే వాళ్ళ తండ్రి గారిని మొత్తము తీసుకొని కబ్జా చేశారో, అతని తండ్రి గారిని చేతిలో పెట్టుకున్నాడో అవన్నిటి గురించి చెప్తానని చెప్పేసి మంచు మనోజ్ చెప్పాడు. సో ఒక్కసారి మనం చూద్దాము. నాకైతే ఇందులో మెయిన్ కల్ప్రిట్ మంచు విష్ణు అనిపిస్తుంది. ఎందుకంటే అతను కొంచెం కన్నేశాడు అనిపిస్తుంది తన తండ్రి యొక్క ఆస్తుల గురించి. కాకపోతే అతన్ని తప్పు పట్టలేం, ఎందుకంటే అతను తన తండ్రిని కూడా చూసుకుంటూ వచ్చాడు మొత్తం గత 10-20 ఏళ్ళ నుంచి. తన తండ్రికి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాడు. కాబట్టి దీన్ని ఎవరిని కూడా తప్పు పట్టే క్వశ్చన్లో మనం లేము. కాకపోతే ఏంది తప్పు, ఎవరిది తప్పు,
ఎవరు తప్పు చేశారో ఎవరి దిక్కు మిస్టేక్ ఉన్నదనేది మనకు త్వరలోనే ఒక 2-3 రోజుల్లో తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాము. ఇదైతే ఇప్పటికైతే మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు మధ్య జరుగుతున్న వివాదం గురించి నాకున్న యొక్క క్లారిటీ గురించి నేను చెప్పడం జరిగిందనమాట.